ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళగిరిలోని విద్యాభవన్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుండి ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. విద్యార్థి శక్తి, జాతీయ శక్తి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా పెరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడానికి తక్షణమే కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్కూల్ ఫీజులతో పాటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, యూనిఫామ్ల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులు, కనీస గుర్తింపు లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు విద్యాభవన్ ప్రధాన గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర నెట్టులాట జరిగింది. విద్యాభవన్ పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వెనక్కి తగ్గని ఏబీవీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి, ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అయినటువంటి విద్యాభవన్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి పక్షపాతం చూపిస్తున్నారు తప్ప విద్యాశాఖ పైన, ఏదైతే పాఠశాల విద్యాశాఖ పైన కపట ప్రేమ చూపిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా పాలకులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో చదివేటువంటి పేద, బడుగు, బలహీన విద్యార్థులకి మీరు చేస్తున్న న్యాయం ఏంటో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకండి అంటే ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ పరమైపోతూ ఉంది. ఎల్కేజీ, యూకేజీ, అది కాదు జీరో, -1 పాఠశాల నుంచి ప్రైవేట్ తీసుకుంటా ఉంది. ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాలలో 1500 బయట ఖరీదు చేసేటువంటి పుస్తకాలని 15,000 నుంచి 25,000 వరకు ఎటువంటి ఎంఆర్పీ లేకుండా అధిక ధరలకు వీళ్ళు అమ్ముతూ ఉంటే ఈ పాఠశాల శాఖ మాత్రం నిద్రపోతూ ఉంది, ఛార్జం చూస్తూ ఉంది, లంచాలకు అలవాటు పడిపోయింది. ఇదే చూస్తూ ఉన్నాం. ఇదే విద్యాశాఖ మంత్రి గారు పార్టీ కార్యక్రమాలకు వెళ్తారు తెలుగుదేశానికి, ఇదే విద్యాశాఖ మంత్రి క్రికెట్ మ్యాచ్లకు వెళ్తారు, ఇదే విద్యాశాఖ మంత్రి ఐటీ కంపెనీలో ఓపెనింగ్కి వెళ్తారు. కానీ అకస్మాత్తుగా ఏ రోజైనా ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి తనిఖీలు చేసినటువంటి దాఖలాలే లేవు మిత్రులారా. అదేవిధంగా తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు చూస్తే పిఎంశ్రీ నిధుల కింద నుంచి, పిఎంశ్రీ పథకం కింద నుంచి ఇచ్చేటువంటి ఏదైతే ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయో ఇవి పాఠశాలలో పెట్టుకోవడానికి తరగతి గదులు కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మన యొక్క పాఠశాల విద్యాశాఖ కనపడతా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఈరోజు ఇదే తెలుగు భాషని పాతాళంలోకి తొక్కేటువంటి ప్రయత్నాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మిత్రులారా. ఎందుకండి అంటే క్లియర్గా ఈ రాష్ట్రంలో తమిళ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది, ఒరియా మీడియం ఉంది, కానీ తెలుగు మీడియం పాఠశాల ఒక్కటి కూడా లేదు. ఆనాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పిదాన్ని చేశారు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. కానీ మీకు బుద్ధి లేదా అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు 1,00,000, ఒక్కొక్క 10th క్లాస్ పిల్లవాడికి కొన్ని పాఠశాలలో 3 లక్షల ఫీజులు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక మాత్రమే విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పోతూ ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ రోజైనా విద్యాశాఖ పైన మీరు మీ యొక్క దృష్టిని సారించి విద్యార్థులకి న్యాయం చేసే విధంగా పాఠశాలను బలోపేతం చేయాలి, పాఠశాలలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు అనుమతులు లేవు, ప్రైవేట్ పాఠశాలలో సౌకర్యం లేదు, ఒక గ్రౌండ్ సౌకర్యం లేదు, ఇటువంటి వాటి అన్నింటినీ తక్షణమే వాటి యొక్క గుర్తింపు రద్దు చేసి మీ ధోరణి ఏదైతే ఉందో ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకి తొత్తుగా ఉండేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ఈనాటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు వెనక్కి తగ్గకపోతే ఇలాగే ప్రైవేట్ పాఠశాల కొమ్ము కాస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తావుదీసి మీ యొక్క ఆఫీసు ముట్టడి కూడా ఏబీవీపీ వెనకాడదని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2029 ఎన్నికల్లో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్ని, కళాశాలలో చదివేటువంటి యువతని, విద్యార్థులందరినీ కలుపుకొని కూడా మీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే విధంగా ఏబీవీపీ చేస్తూ ఉందని తెలియజేస్తూ భారత్ మాతకి జై. వేదశ్రీ, ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్. నేడు ఏబీవీపీ
విద్యాశాఖ భవన్ ఎదురు ధర్నా చేపట్టడం జరుగుతుంది. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్ల, అలాగే పూర్తిగా పాఠశాలని విద్యను మట్టి కొట్టుకుపోయేలా చేస్తుండడం వల్ల నేడు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల ఫీజు దోపిడీలు చేస్తున్నా పిల్లలకి పుస్తకాల పేరుతో, యూనిఫామ్స్ పేరుతో, ఫీజు పేరుతో ఎల్కేజీ వాళ్ళకు కూడా 3 లక్షలు 4 లక్షల ఫీజు. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడం జరగట్లేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తే మౌలిక సదుపాయాలు కూడా లేవు. కనీసం ఒక విద్యార్థి వెళ్ళి కూర్చొని విద్య నేర్చుకునే స్థితి కూడా లేదు ప్రభుత్వ పాఠశాలలో. ఇవన్నీ జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని గుడ్డి వాళ్ళ చేస్తుంది. దీన్ని మేము ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ప్రాథమిక విద్యను మన మాతృభాషలో ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ మా ఏబీవీపీ డిమాండ్స్ ఉన్నాయో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఇవన్నీ వెంటనే గమనించి విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుకు వెంటనే మంచి మార్గం వేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భవన్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ చేస్తున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులను పటిష్టం చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే చైనా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చైతన్య నారాయణ విద్యా సంస్థలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని చెప్పి ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంది. మీరు ఇదే విధంగా ప్రభుత్వం బడుల్లో చదివేటువంటి విద్యార్థుల్ని గాలికి వదిలేసి ఇదే విధంగా కార్పొరేట్కు మీరు నియంతృత్వం చేస్తామంటే మాత్రం ఏబీవీపీ చూస్తూ వరకోదు. ఈరోజు దాదాపుగా పాఠశాలలు తెరిచి 14-15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకు కనీసము పుస్తకాలు, యూనిఫాము, బూట్లు, సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేటువంటి దైనందిన పరిస్థితుల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అడ్మిషన్లు పెంచాలని. ముందు ఈ యొక్క విద్యార్థులు, ప్రజాప్రతినిధుల వారి యొక్క పిల్లల్ని ముందు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ బడుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పాఠశాల విద్యాభవన్ దగ్గరకు వచ్చాం. రేపు పాఠశాల విద్యార్థుల సమస్యలు తెరుచుకుంటే రేపు ఖచ్చితంగా నీ యొక్క క్యాంపు కార్యాలయానికి వస్తాం. నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పటికి సమయం ఇచ్చాం. మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీ యొక్క రాష్ట్ర విద్యాశాఖని గాడిన పెట్టడానికి ఇక మీకు సమయం ఇచ్చేది అయిపోయింది. ఖబర్దార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. Hey!
సురేష్ అనుకోండి ఎవరు పంపించారు చూడు మాట్లాడు Hey!
Hey!